బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్ని మరోసారి భర్తీ చేసింది. 59 మందితో రెండో జాబితాను విడుదల చేసింది సర్కార్. టీడీపీలో ముఖ్య నేతలకు ఈసారి పదవులు దక్కాయి. అయితే ఆసక్తికరంగా లిస్టులో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేరు కూడా ఉంది. సీనియారిటీ, పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం దక్కింది. గత ఎన్నికలలో సీట్లను త్యాగం చేసిన వారికి ఈ జాబితాలో ప్రాధాన్యత లభించింది. ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 59 మందికి చోటు కల్పించింది. ఇందులో టీడీపీ నుంచి 46 మందికి నామినేటెడ్ పోస్టులు దక్కగా 10 మంది జనసేనకు, 3 బీజేపీ కైవసం చేసుకున్నాయి. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సుజయ్ కృష్ణ రంగారావుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా గండి బాబ్జీని, ఏపీ ఎన్విరాన్మెంట్ న్యూస్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా పొలంరెడ్డి దినేష్ రెడ్డిని నియమించింది. ఏపీ వాల్మీకి బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కపట్రాల సుశీలమ్మకు కేటాయించింది. తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పాలవలస యశస్విని, మైనారిటీ అఫైర్స్కు ప్రభుత్వ సలహాదారుగా మహమ్మద్ షరీఫ్, రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు అవకాశం కల్పించింది. శెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడిపూడి సత్యబాబును, అగ్రికల్చర్ మిషన్ చైర్మన్గా మరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమించింది. ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఆనం వెంకటరమణారెడ్డి, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా రావి వెంకటేశ్వరరావుకు అవకాశం కల్పించింది. ఏపీ నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణ, ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్గా సీతారామ సుధాకర్, స్వచ్ఛ ఏపీ మిషన్ చైర్మన్గా కొమ్మారెడ్డి పట్టాభికి అవకాశం కల్పించింది. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా డి రాకేష్, క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కనకరాజు సూరి, ఏపీ స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్గా ఉండవల్లి శ్రీదేవి, ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా పెదపూడి విజయ్ కుమార్, ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా కిడారి శ్రావణ్ను కూటమి ప్రభుత్వం నియమించింది. ఇక ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. పవన్, ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకి ముందే నామినేటెడ్ పోస్టులకి సంబంధించినటువంటి భర్తీ ఉంటుందని చెప్పి ముందుగానే ఊహించారు. అందులో భాగంగానే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి జాబితాని విడుదల చేశారు. 59 మందితో 3 పార్టీల నుంచి 59 మందితో నామినేటెడ్ పోస్టుల జాబితాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా 2 సలహాదారు పదవులు చాలా కీలకంగా ఉన్నాయి. మైనార్టీ అఫైర్స్కి సంబంధించి క్యాబినెట్ ర్యాంకులో అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో మహమ్మద్ షరీఫ్ నరసాపురం నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్గా ఉన్నారు మహమ్మద్ షరీఫ్. ఆయనకి ప్రభుత్వ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కల్పించింది. అందులో భాగంగానే క్యాబినెట్ ర్యాంకుతో ఆయనకి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పదవిని కేటాయించారు. ఇక మరో అత్యంత కీలకమైనటువంటి అంశం, మరో సలహాదారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఎందుకంటే రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, విధి విధానాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రవచనకర్తగా ఉన్నటువంటి చాగంటి కోటేశ్వరరావుకి క్యాబినెట్ ర్యాంకు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 59 మందిలో 2 ప్రభుత్వ సలహాదారులకు సంబంధించినటువంటి పోస్టులను ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మిగిలినవన్నీ కూడా కూటమి పార్టీల్లో ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి జాబితాకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కులాలకు వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్, గౌర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినంత వరకు కూడా సురేంద్ర తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించారు. మొదటి నుంచి కూడా ఆయన స్థానికంగా కూడా మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు. పార్టీ కోసం కూటమి పార్టీలు కలిసిన తర్వాత కూడా ఆయన స్థానికంగా బలమైనటువంటి నాయకత్వాన్ని నిరూపించుకునేటువంటి సిచ్యువేషన్. ఇక ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి కోనంకి కృష్ణం నాయుడు, ఆయన నర్సన్నపేట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నుంచి వచ్చారు. ఇక కురుమా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి దేవేంద్రప్ప అదోని నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం కల్పించారు. ఇలా
కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి కూటమి పార్టీలకి అవకాశం ఇచ్చింది. ప్రధానంగా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చిలకలపూడి పాపారావు జనసేన పార్టీ నుంచి, రేపల్లె నియోజకవర్గం నుంచి ఆయనకి అవకాశం దక్కినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ఆయనకి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల నుంచి వచ్చినటువంటి గుర్తింపుని ఆధారంగా చేసుకుని ఆయనకి అవకాశం కల్పించారు. ప్రధానంగా టీడీపీకి సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి డేగల ప్రభాకర్ విజయవాడ ఈస్ట్ నుంచి ఆయన గత ఎన్నికల్లో కూడా సీటు కోసం కూడా ప్రయత్నించారు. స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కూటమి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నాయకత్వం, ఆయన మాజీ ఎంపీకి కూడా ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజెంట్ ఎంపీకి కూడా ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఆయనకి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పదవిని కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రియల్ బోర్డుకి సంబంధించి కోడూరు నియోజకవర్గం నుంచి కేకే చౌదరికి అవకాశం దక్కింది. ఇక ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి యలమంచిలి నియోజకవర్గం నుంచి ప్రగాఢ నాగేశ్వరరావు, ఆయన కూడా స్థానికంగా మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు. కూటమి పార్టీల కలయిక తర్వాత కూడా ఆయన పూర్తిగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ నుంచి రఘురామరాజు గొట్టిముక్కల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి, ఈయన కూడా సెంట్రల్ నియోజకవర్గంలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. స్థానిక శాసనసభ్యుడు బోండా ఉమాకి కూడా గుర్తింపు ఉన్నటువంటి, బోండా ఉమా దగ్గర కూడా మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు. ఇలా పార్టీ కోసం కూటమి పార్టీలు కలిసిన తర్వాత కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకత్వం, క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా అవకాశం కల్పించారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే కనుక గుడివాడ నియోజకవర్గం నుంచి ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గం నుంచి మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు, ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా తెలుగుదేశం పార్టీ కోసం విస్తృతంగా పనిచేశారు. ఆఖరి నిమిషంలో అక్కడ మరొక వ్యక్తికి సీటు కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో అయినప్పటికీ కూడా ఆయన పార్టీకి పూర్తిగా సమయాన్ని కేటాయించి పార్టీ నిలబెట్టినటువంటి కూటమి పార్టీలు నిలబెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించేందుకు రావి వెంకటేశ్వరరావు చాలా కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయనకి ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రావి వెంకటేశ్వరరావుకి బాధ్యతలు అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలా తెలుగుదేశం, తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వానికి అవకాశం ఇచ్చారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్గా కూడా చూసుకుంటే కనుక దొర టీడీపీ నుంచి, విజయనగరం జోన్కి సంబంధించి రెడ్డి అప్పలనాయుడు జనసేన పార్టీ నుంచి రెడ్డి అప్పలనాయుడు విజయవాడ జోన్కి, అదేవిధంగా సురేష్ రెడ్డి బీజేపీ నుంచి నెల్లూరు జోన్లో ఉన్నారు. అదేవిధంగా సోలా నాగరాజు టీడీపీ నుంచి కడప జోన్కి రీజనల్ బోర్డు చైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక ఏపీ హ్యాండ్లూమ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సొసైటీకి సజ్జా హేమలతారెడ్డి చీరాల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆమెకు అవకాశం కల్పించారు. ఇక ఏపీ నాటక అకాడమీ గుమ్మడి గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి పామర నియోజకవర్గం నుంచి ఉన్నారు. ఇక ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి సీతారామ సుధాకర్కి అవకాశం కల్పించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక విజయవాడలో అత్యంత కీలకమైనటువంటి నేతగా ఉన్నారు కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఆయన ఇంటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు దాడి చేశారు. అదే రోజు జాతీయ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం పైన కూడా దాడి జరిగింది. కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపైన కూడా దాడి జరిగింది. ఆయనకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పారు కొమ్మారెడ్డి పట్టాభిరామ్కి. ఇక అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి స్వామినాయుడు అలాడ అమలాపురం నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 59 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పదవులు, అందులో 2 సలహాదారులకు సంబంధించినటువంటి పదవులు ఉన్నాయి. అదేవిధంగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినంత వరకు కూడా తుమ్మల రమణస్వామి కాకినాడ జనసేన పార్టీ నుంచి ఆయనకి అవకాశం కల్పించారు. ఇక కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని తెలుగుదేశం పార్టీ నుంచి సోమిశెట్టి వెంకటేశ్వర్లకి అవకాశం కల్పించారు. ఇక మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మట్టా ప్రసాద్ బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం మచిలీపట్నం మట్టా ప్రసాద్కి అవకాశం కల్పించారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి, కోటంరెడ్డి ఫ్యామిలీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఆ పార్టీని విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో వారికి కూడా అవకాశం కల్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. విశాఖ మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ప్రణవ్ గోపాల్ విశాఖపట్నం వెస్ట్ నుంచి కూడా అవకాశం కల్పించారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఇక ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ముస్తాక్ అహ్మద్ నంద్యాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం కల్పించారు. ఇక విజయవాడ నుంచి చూస్తే కనుక ఏపీ వైశ్య ఆర్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి
డూండి రాకేష్కి విజయవాడ వెస్ట్ నుంచి డూండి రాకేష్కి అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం తర్వాత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కూడా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన పార్టీ కోసం విస్తృతంగా పనిచేసినటువంటి సిచ్యువేషన్. ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి వి సూర్యనారాయణరాజు అవకాశం కల్పించారు. భీమవరం నుంచి జనసేనకి పార్టీకి ఆయన పనిచేశారు, ఆయనకి అవకాశం కల్పించారు. స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం నియోజకవర్గం జనసేనకి పదవిని కేటాయించారు. మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించి ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నియోజకవర్గం. గతంలో ఆమె తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యురాలుగా తాడికొండ నియోజకవర్గంలో పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో డిఫర్ అయినటువంటి నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సిచ్యువేషన్. దీంతో ఆమెకు కూడా గుర్తింపు ఇస్తూ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పారు. మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ నుంచి పెద్దపూడి విజయ్ కుమార్ జనసేన పార్టీ నుంచి ఇచ్చారు. ఆయన ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులు జనసేన పార్టీకి సంబంధించి. ఏపీ గిరిజన కార్పొరేషన్కి సంబంధించి కిడారి శ్రవణ్ అరకు వ్యాలీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆయనకి అవకాశం కల్పించారు. ఇలా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో, ఎవరైతే దాడులకు గురయ్యారో, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎవరైతే డిఫర్ చేసి కూటమి కోసం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇస్తాము, తగిన గుర్తింపు ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఇప్పుడు నాయకత్వానికి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు రెండో విడత జాబితాకి సంబంధించినటువంటి అంశంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వానికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే హరీష్ చూసుకుంటే సీనియారిటీ ప్రకారం రెండో విడతకు సంబంధించినటువంటి హరీష్ ఇక సీనియారిటీ ప్రకారం అదే విధంగా గత ఎన్నికల నేపథ్యంలో సీట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాల్సి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 59 నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఆ రకంగా రిలీజ్ ఉంటుందని భావించారు. అందులో భాగంగానే రేపు సోమవారం 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలకి ముందుగానే ఇప్పుడు 59 మందితో నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి జాబితాను రిలీజ్ చేశారు. అందులో ఊహించిన విధంగా 2 సలహాదారుల పోస్టులు కూడా ఉన్నాయి. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనకర్త, ఆయనకి దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉన్నటువంటి ప్రవచనకర్తగా గుర్తింపు. అలాంటి వ్యక్తికి సలహాదారులకు సంబంధించినటువంటి వ్యవహారంలో విద్యార్థులకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి వారిని సన్మార్గంలో నడిపించేటువంటి అంశాలను కూడా ఆయన ప్రభుత్వానికి సరిగ్గా సూచనలు సలహాలు ఇవ్వడం, ఆయనతోనే వివిధ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా పూర్తిగా ఆయనకి ప్రవచనాలు ఇప్పించడం ద్వారా ఒక రకమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలపైన విద్యార్థులకు బాధ్యతలను గుర్తు చేసేటువంటి క్రమం, ఎలా నడవాలి, ఎలా చదువుకోవాలి, భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి అంశాలపైన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆయనతో ప్రవచనాలు ఇప్పించేటువంటి ప్రక్రియగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు అప్పచెప్పారు. మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా, మైనార్టీ ఫైనాన్స్ నుంచి కూడా ఒకరికి సలహాదారుగా పోస్ట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక 59 మందితో విడుదలైనటువంటి రెండో విడత జాబితాలో పూర్తిగా పారదర్శకంగా కులాల వారీగా పార్టీకి, కూటమి ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా పనిచేసినటువంటి వారు, గతంలో దాడులకు గురైనటువంటి వారు, పార్టీ కోసం నష్టపోయినటువంటి వారు, వాళ్ళందరినీ కూడా గుర్తించి కూటమి ప్రభుత్వం బాధ్యత అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్.